వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమును కట్టుకొని అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుట్టుకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురు దగ్గరకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతను చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమి కడుక్కోక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యాను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారు. తను అప్పగించే వాడిని ఎరిగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బాధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బాధకుడును ప్రభువును గనుక మీరట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బాధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగ చేసి తిని. దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరిని గురించి చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఈ 13వ అధ్యాయము మొదటి ఇప్పటిదాకా చదివిన ప్రతి వాక్య భాగంలోనూ కూడా పిల్లరా యేసు ప్రభు చేసిన ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే, యేసు ప్రభు ఒక పళ్ళెం తీసుకుని నీళ్లు తీసుకుని ఒక టవల్ తీసుకుని శిష్యులందరి పాదాలను ఏం చేశాడు? ఆయన కడగడం మొదలుపెట్టాడు. పిల్లరా, ఈ పాదములు, ఈ కాళ్ళు కడుగుట అనేది చూసినప్పుడు ప్రతి మతంలోనూ కూడా ఎవరైనా ఇంటికి వస్తే ముందు ఏం చేస్తారు? కాలు కడుక్కోమంటారు. ముందు ఏం చేస్తారు? కాలు కడుక్కోమంటారు. అబ్రహాం కూడా 18వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో దేవదూతలు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, కాలు కడుక్కోండి ముందు అంటాడు. 19వ అధ్యాయంలో లోతు కూడా 1-2 వచనాల్లో మీరు దయచేసి వెళ్ళిపోవద్దు, నీళ్ళు తెస్తాను, మీరు ఏం చేయండి? కాళ్ళు కడుక్కోండి అంటాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో మరి ఈ యొక్క ఎలియాజరు లాబానింటికి వచ్చినప్పుడు ఆయనకు కూడా కాళ్ళు కడుక్కోవడానికి ఏం చేశాడు? నేర్పించాడు. ఇది యూదుల్లో ఒక ఆచారం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలి. సరే, ఎవరి కాళ్ళు కడుక్కోవడం బాగానే ఉంది, కానీ యేసు ప్రభు అందరి కాళ్ళు కడగడం వాళ్ళకి అర్థం కాలేదు. పోనీ ఆయన కడిగాడు, బాగానే ఉంది. ఆయన అన్నాడు, నేను మీకు చేసినట్టుగా మీరు కూడా ఒకరినొకరు చెయ్యాలి అన్నాడు. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మారు మనం ఈ ఉదయకాలంలో మనం కూడా ఒకరి పాదములు ఒకరు కడగాలి. మరి దీని వెనకాల యేసు ప్రభు ఉద్దేశాలు ఏంటి అని ఆలోచన చేస్తే, పాయింట్ నెంబర్ 1, ఒకరి పేతురు దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, నువ్వు నా కాళ్ళు 2 పైకెత్తాడు. పైకెత్తి నా కాళ్ళు కడగడానికి వీల్లేదు అన్నాడు. నేను నీ చేత కాళ్ళు కడిగించుకోలేను నేనంటే. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అప్పుడు నీకు నాకు ఏం లేదు? పాలు లేదా? అంటే ఒకరికొకరికి పాలు ఉండాలంటే ఒకరి పాదంలో ఒకరు కడగాలి. ఇప్పుడు మనందరం కూడా వేరే మందిరంకి వస్తున్నారు, మీకు సంబంధం ఉందా అంటే, అలా ఉండాలంటే ఒకరి కాళ్ళు ఒకరు ఏం చేయాలి? కడగాలి. ఒకరింటికి ఒకరు పప్పలు పంపించుకుంటే సంబంధం ఉన్నట్టు కాదు. ఏం చేయాలా? మన ఇద్దరి సంబంధాన్ని డిసైడ్ చేసేది ఏంటి? పాలు అంటే మీకు తెలుసు కదా, పాలోలు అంటారు. మీకు అర్థం, ఆలు మేము పాలోలు అని అంటారు.
అంటే ఒక రక్త సంబంధీకులు అని. ఈరోజున ఒకరి పాదములు ఒకరు కడుగుట ద్వారా ఇద్దరి మధ్య ఒక పాలు ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. రెండోది ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని వెనకాల సత్యం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరి కాళ్ళు కడిగేటప్పుడు మన తల ఏమవ్వాలి చెప్పండి? వంగాల. మనం ఎడబెట్టుకుంటాం ఎంచేపుతాం, మన ఎంచేపు మన తల ఎలాగే ఉండాలి. తల తెంచను నేను అంటాను, కానీ దేవుడు తల తెంచమని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కాలు ఏడాది ఎలా కడుగుతాడు? కాళ్ళు ఎలా కడగాలి? ఎలా కడగలమా? ఎలా కడగాలి? వాళ్ళ పాదాల మట్టుకు మనం దించుకోవాలి. ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? నా సహోదరుడా, నేను నీకు ఎప్పుడు ఏమై ఉంటాను? తగ్గి ఉంటాను, లోబడి ఉంటాను. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. నేను నీకు ఎప్పుడు ఏమై ఉంటాను? లోబడి ఉంటాను. మూడోది చెప్తున్నాను చూడండి ప్రియులారా, అతని కాళ్ళు ఏం చేయాలి? మనం కడగాలి. కాలుకి ఏముంటుంది? ఊరికి ఉంటుంది, ఇంకేముంటుంది? కాలుకి బంగారం ఉంటుందా? మీ కాలుకి ఇచ్చితంగా చూస్తున్నారా? ఇంట్లో రోజు దులిపేసుకుంటారా మీ కాళ్ళను? అలా ఉంటే వాడు నేను మిమ్మల్ని రోజు మీ పాదాలు నా చేతికి పెట్టేసుకుంటాను, తొలపండమ్మా అని. ఎవరి కాలు దులిపినా వచ్చేది ఏంటి? ఎంత కొడుకున్నా కాలుకి మాత్రం ఏం కనబడుతుంటుంది? మట్టి కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒకరి కాలు ఒకరు కడగడం అంటే ఒకళ్ళు మట్టిని ఇంకొకరు ఏం చేయడం? శుభ్రం చేయడం. అంటే ఒకరిని క్లీన్గా ఉంచాల్సిన బాధ్యత ఎవరిది? చెప్పండి, ఎవరిది? నీ కాలు శుభ్రంగా నేను ఉంచాలి, నా కాలు శుభ్రంగా నువ్వు ఉంచాలి. అంటే నేను పవిత్రంగా బ్రతకడానికి నువ్వు సహకరించు, నువ్వు పవిత్రంగా బ్రతకడానికి నేను సహకరిస్తాను. నేను నిన్ను చెడగొట్టేస్తాను, నువ్వు నన్ను చెడగొట్టేస్తావు. మన వాళ్ళు నేను నిన్ను పాపంలోకి నెట్టేస్తాను, నువ్వు నన్ను పాపంలోకి నెట్టే. నేను పాపంలో నెట్టి మెసేజ్ నీకు పెడతాను, నన్ను పాపంలోకి నెట్టి మెసేజ్ నువ్వు పెట్టినావు. కాదు, నేను నిన్ను పవిత్రపరుస్తాను, నువ్వు నన్ను పవిత్ర. ఇది సహాయం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలగాలి. దొంగ సహాయాలు ఒకరికొకరు దొంగ సహాయాలు చేసుకుంటారు కొంతమంది, పవిత్రపరిచే సహాయాలు. ఇది ఆ వాక్యంలో ఉన్నటువంటి మరొక సత్యం. ఇక ప్రియమైన బిడ్డలారా, చివరి మాటను చెప్పి మనం ముగించుకుందాం. సాధారణంగా చిన్నోడు పెద్దోడు కాలు పట్టుకుంటాడు, పెద్దోడు ఇప్పుడు చిన్నోడు కాలు పట్టుకోడు. మన వాళ్ళు ఒక మాట కూడా అంటారు, పెద్దోడు చిన్నోడు కాలు పట్టుకుంటాడుగా ఆయుష్ ఏమైపోద్ది అంటాడికి? ఆయుష్ క్షీణం అంటారు. ఆయుష్ క్షీణం అవ్వదు, ఏమవుదో ఉరకనే అలా పెట్టేస్తే గొడవ ఉండదు కదా. ఇంకెప్పుడు వాడు కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు కొన్ని విషయాలు తెలుసా? మన అన్ని దొంగ సూత్రాలే. ఎందుకంటే తప్పించుకోవడానికి అలా అనేస్తారు అంతే. తప్పించుకోవడానికి ఒకటి పెట్టేస్తారు. ఇంకెప్పుడు నేను కాలు పెట్టుకోకూడదు, ఒరే ఎప్పుడు కూడా చిన్నోడే పెట్టుకోవాలరా, పెద్దోడు పెట్టుకోకూడదు, నాకే పెట్టుకుంటాను, నీ ఆ విషయం తగ్గిపోతాను కానీ ఆడెళ్ళిపోతాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటి తెలుసా? సరే, లోకరీత్యా పెద్దోడు కాళ్ళు చిన్నోడు పట్టుకోవాలి, చిన్నోడు పెద్దోడు కాళ్ళు పట్టుకోకూడదు కదా. ఇది లోకం. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ పెద్దోడు అంటే ఎవడు లేడు, ఒకటి కాలు కూడా పట్టుకోవడమే. స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు ఇందులో మళ్ళీ పెద్దోడు ఎవడు చెప్పండి? లేడు. ఎందుకు? మనం ఒకరి కాలు ఒకరు కడుతున్నప్పుడు ఇంక ఇందులో పెద్దోడు ఎవడున్నాడు? అందరూ చిన్నోళ్ళమే. స్తోత్రం కలిగింది కాక. ఇక మన దాంట్లో చిన్నోళ్ళు తప్ప ఎవరు లేరు, పెద్దోళ్ళు గొప్పలు లేరు, మనంతా చిన్నోళ్ళమే. నా చెప్పారు, తను తగ్గించుకుని వాడు ఏమవుతాడు? యేసు ప్రభు అన్నాడు, నేనే చిన్నోడిని అయినప్పుడు మీరే పట్టవాళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే మీ అందరికంటే తక్కువగా మీ కాళ్ళు పట్టుకొని కడుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో ఈక్వాలిటీ ఉండాలి. ఏముండాలి చెప్పండి? పెద్దోడు చిన్నోడు లేదు, అందరూ ఎవరని చెప్పండి? చిన్నోళ్ళమే. అందరూ ఒకటే బ్రాంచ్. సంఘంలో ఒకటే బ్రాంచ్. అన్నయ్యలు లేరు, అక్క బావ పిన్ని, అర్థమైందా? ఇవేమి లేవు సంఘంలో. అంతా తమ్ముళ్ళు చెల్లుళ్ళే. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే అక్కలు అన్నయ్యలు లేరు. స్తోత్రం కలుగును గాక. పెద్దోళ్ళు లేరు. ఇప్పటికీ మీ వయసు చిన్నోళ్ళే. హల్లెలూయా. చాలా మందికి ఎంత ఇష్టమో చెల్లి అని పిలిపించుకోవడం, అక్కని పిలిపించుకోవడం ఇష్టం. అక్క ఎవరు? అక్క నీకు నా వయసు ఎంత అనుకుంటావు? ఏమైపోతుంది అక్క అంటే? పోలే అమ్మ, అందరు చెల్లి పిల్లాడి తల్లి. చాలా మందికి ఆ పిలిపి చాలా ఇష్టంగా ఉంది. అవతల పక్కన సంతోషపడితే ఏం పోతుంది మనకి? అందరూ చెల్లెని పిలుద్దాం, అందరూ తమ్ముడని పిలుచుకుందాం, ఎంతో ఆనందం మనకి.
ఇక్కడ మనందరం చిన్నోళ్ళమే. దేవునికి మహిమ కలుగును గాక. మన ఎవరు పెద్దోళ్ళు లేవు, మనకున్న పెద్దోడు ఏసే ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి ఈ కాళ్ళు కడుగుట అనే విషయంలో ప్రియమైన బిడ్డలారా, పాలు పొందుకోవడానికి రెండవది, ఒకరికి ఒకరు తెగ్గుండడానికి మూడవది, మా మధ్య పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనే భావం లేదనడానికి, మా మధ్య జాతి కుల జ్ఞాన ధనిక భేదాలు మాకు ఏమాత్రము లేవని చెప్పడానికి మనం ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిన్న మా అన్నయ్య వచ్చి అడిగాడు, ఒరే శ్యామో మా అల్లుడు కాలు కడుగుతాడేట్రా, కడగాలంట అలాగా అన్నాడు. మా వాడు ఎవరి కాలు కడగడరా, విశ్వాసుల కాలు కడుగుతాడన్న. దేవునికి స్తోత్రం కలుగు. మీకు విషయం తెలిసి ఆలు కడుక్కున్నారు కాళ్ళు. మీరు అడిగారా కన్యాదానం చేసి? ఇప్పుడు వదిలేస్తే తూమేస్తారు ఇక్కడ మురికి. సూపర్ సోప్ పెట్టి, నిర్మల్ సోప్ పెట్టి. మీరు తోమాల్సింది మీ అల్లుడు కాలు కాదు, సహోదరులు కాలు. స్తోత్రం చెప్పండి అందరూ. ఒకని కాళ్ళు ఒకరు ఏం చేయాలి? ఇక్కడ అల్లుడు కాలు కడిగేస్తారు, రేపు పొద్దునాడు కాలు ఇటు నెత్తి మీద ఏం చేస్తాడు మమ్మల్ని? మీ కొడుకు కాలు కడగరు, మళ్ళీ ఎవరి కాలు కడుగుతారు? కాళ్ళు కడిగట అంత కక్కుర్తి దిగజారిపోవచ్చు. ఏమొచ్చింది నీ కూతురికి? ఆయన కాళ్ళు కడిగట మళ్ళీ ఇంకేస్తున్నా చూస్తుంటే. ఏం చేశాడని? నీకేం చేశాడు? నీ కూతురికి ఏం చేశాడు? అలా చెప్పకండి ఎవరినే మీ కూతుర్ని. లేదా మానేద్దాం పెళ్లి చేసుకోవడం. గంటలు ఉన్నారా? నీకేం పోయింది అట్లా అంటావులే నువ్వు. పెళ్ళి అంతా మేము బతకలేము అన్నోళ్ళు ఉంటా. చెప్పాను కదా మా పిల్ల, మా చిన్నపిల్ల చెప్తుంది. ఎప్పుడు చెప్పాను అమ్మాయి, అన్నకి చేయకపోతే పోయారు కానీ నాకు మాత్రం పెళ్లి చేసేటట్టు. పెళ్ళి నీకు చేసేస్తాను ఏమో, ముందు ఎవరికి చెప్పాను, ముందు నీకు చూడమని చెప్పాను మా చర్చిలోనే. కొంతమందికి ఇష్టం, విపరీతమైన ఇష్టం. కానీ దిగజారిపోకూడదు మనం. పిల్లరా, పురుషుడు ఎంతో స్త్రీ అంతే, స్త్రీ అంతే పురుషుడు అంతే. కానీ దేవుడు నియమించినటువంటి ఆ స్టెప్పుల్లో మనం నిలబడదాం, అందరూ సమానంగా ఉందాం అనడానికి సాదృశ్యంగా ఈ పాదములు కడుగులకు వెళ్దాం. దీనికి సిద్ధపడినటువంటి పరిచారకులందరూ కూడా మీరు సిద్ధం చేయండి. దీనికి డైరెక్షన్స్ పాస్టర్ గారు ఇస్తారు, దాని ప్రకారం మనం ఫాలో అవుదాం. ఈ పాదములు కడుగుట అయిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనని మనం ముగించుకుంటాం. పాస్టర్ మరొక పావు గంటలో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఈ కార్యక్రమం త్వరగా అవ్వాలంటే మీరు అందరూ కూడా సహకరించాలి. ముందుగా కింద కూర్చున్నవారు, కుర్చీలో కూర్చున్న వారు అందరూ కూడా లేచి నిలబడితే చైర్స్ తీసేస్తారు.